హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు ఏమేమి వంటలు చేసినానో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇవి దొండకాయలు నేను కువైట్ నుంచి తెచ్చుకున్నా ఈజిప్ట్కు. అవి కట్ చేసుకుంటాను అన్నీ. ఈ దొండకాయలు నేను చేసుకునే దానికి దొండకాయ తాలింపు బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ నూనె లేకుండా తక్కువ నూనెతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం వేయించుకున్నాక కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలా. కొంచెం తేమ ఉంటుంది కదా, అదంతా పీల్చుకుండేస్తుంది. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలా. ఆ మూత పెట్టుకుంటే బాగా ఆవిరి కల్లా అన్నీ ఉడికిపోతాయి. ఎక్కువ నూనె వేసుకోకుండా తక్కువ నూనెలో అయిపోతాయి. నేను పిల్లదానికి కోడిని నానేసిన. ఇది చికెను ఐస్ గడ్డ గట్టి తింటే అది వేడి నీళ్ళలో వేసిన. అప్పుడప్పుడు ఇటు తీసి వేయించుకుంటూ ఉండాల, లేకపోతే మాడిపోతాయి. కొంచెం నూనె వేసుకోవాలా, కొంచెం ఎక్కువ లేకుండా. కొంచెం నూనెతోనే అయిపోతాయి బాగా. ఇది పిల్లదాని వంటకు అన్నానికి ఇది ఎర్రగడ్డలు వేసి కొన్ని చెక్క నిమ్మకాయ అవి వేసి వేయించుకుంటాను. నిమ్మకాయ వేలా అయిపోయింది ఆ రోజు. ఇది ఒక్కటే రెక్క మా పిల్లకు, ఒక పిల్లే కాబట్టి నేను చికెన్ తినలా ఈరోజు. నేను పక్కన కూర చేసుకుంటాను. ఉప్పు కొంచెము, ఇవి తెల్లవాయి, కొంచెం మిరియాల పొడి వేసి దంచుకుంటాను చికెన్లోకి. మిరియాల పొడి కూడా వేయాలి కొంచెము. కరివేపాకు ఇది ఇండియా నుంచి కువైట్కి వచ్చింది. కువైట్ నుంచి మళ్ళీ నేను ఇక్కడ మసరికి తెచ్చుకున్నా ఈజిప్ట్కు. ఈ దొండకాయలలో కూడా కొంచెం వేసుకుంటాను. కరివేపాకు తింటే కళ్ళకు హెయిర్కు చాలా మంచిది ఎక్కువ. కానీ కువైట్లో తక్కువ తింటారు. కువైట్ వాళ్ళు ఎక్కువ తినరు అసలు. మన ఇండియా వాళ్ళు ఎక్కువ బాగా తింటారు. కొన్ని టమాటకాయలు, పసుపు పొడి, కొంచెం ధనియాల పొడి వేసి వేయించుకుంటాను. కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటాను. వేడి నీళ్ళు ఇవి, ముందే వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఈ దొండకాయలు చూడండి, ఒక్క రవ్వ నూనెతోనే బాగా ఏగిపోతున్నాయి. ఇవి మరాక్ కోసము. మరాకు కువైట్ పిల్లలు కువైట్లో మరాక్ అంటారు. కొంచెం కొన్ని ఉల్లగడ్డలు అవి వేసి, ఎర్రగడ్డలు, తెల్లవాయి, కొంచెం నూనె వేసి వేయించుకుంటాను. మొన్నక టమాటాలు ఒక కాయ ఉండింది, అది అన్నంలో వేసేసిన. ఇప్పుడు అందుకోసం మైజన్ టమాటా కొంచెం వేసుకున్నా, టమాటా సాక్స్, ఉల్లగడ్డ, గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ కూడా వేస్తారు మరాకులో. కూష అంటే సొరకాయ మాదిరి ఉంటుంది అది, అవన్నీ వేస్తారు. కానీ నాకాడ ఇక్కడ ఈజిప్ట్లో దొరకదు గుమ్మడికాయ. దొరుకుతుంది కానీ మా పిల్ల తీసుకురాలా. అందుకోసం ఉల్లగడ్డ ఒక్కటి, ఒక వంకాయ, కొంచెం పచ్చి బఠానీలు అవి వేసి వేయించుకుంటాను. ఇవి చూడండి ఎంత బాగా ఏగిపోయినాయో. ఎక్కువ నూనె లేకుండా తక్కువ నూనెతోనే. నేను శనక్కాయల పొడి కువైట్ నుంచి తెచ్చుకున్నాను నేను. ఈ దొండకాయ తాలింపు అయిపోయింది. నాకు బాగా ఇష్టము. మట్టికాయ పుల్లకూర, దొండకాయ తాలింపు, అనపగింజల పప్పు ఇవంటే చాలా ఇష్టం నాకు. మా ఊర్లో బాగా చేసుకుంటారు. మా ఊళ్ళు భలే చేస్తారు. మా సుందరక్క వాళ్ళందరూ అయితేనా మా ఊళ్ళో సూపర్గా చేస్తారు వాళ్ళు అయితే. ఇది అన్నము మరాకు కూడా అయిపోయింది. దొండకాయ తాలింపు చూడండి ఫ్రెండ్స్. ఈ చికెన్ నేను ఇంకా ఫెరెన్ మాదిరి పెట్టుకుంటా. బియ్యం వేసేసాను. ఈ రోజుకు ఈ వంటలు మా కువైట్ పిల్లకు ఇవి తింటుంది. నేను సరిపోయన్ని నీళ్ళు వేసుకుంటా. బాస్మతి రైస్ కదా, ఇవి అట్లా గంట పెడితే నిలబడితే వాటికి సరిపోతుంది. గంట నిలబడకపోతే 2 నీళ్ళు తీసేయచ్చు. ఇది మైనీసు కొంచెము కెచప్ వేసి రుద్దుకొని దాని మీద మళ్ళా చికెన్ సాస్ అది అదేందో అవన్నీ వేస్తారు వీళ్ళు.
ఈ మిషన్లో పెడతానా ఫెయిర్ అండ్లో పెడదాం అనుకున్నా గబక్కన కావాలని దీంట్లో పెడతానా ఇవి ఉల్లగడ్డ చిప్స్ అవి వేయించుకుంటారు కదా మిషన్ దాంట్లో పెడతానా అది పట్టలు 10 నిమిషాలు పెట్టినా 10 సెకండ్లు గబక్కన అయిపోతుందని చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ అయితే ఎగ్గింది అన్నము ఆ పిల్ల రాలా అందుకోసం హాట్ బాక్స్లో తీసి పెట్టిన ఒక 10 నిమిషాలకే వచ్చింది చూడండి మరి